హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ జనవరి 13th షిఫ్ట్ 1లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ చూద్దామండి. సో తప్పకుండా ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు యాప్లోని మనకి అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి ప్రతి స్టూడెంట్కి, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. సో మనకి సంక్రాంతి సందర్భంగా 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ప్రోమో కోడ్ ఫెస్ట్ అని అప్లై చేయాలన్నమాట. కేవలం ఈ 4 రోజులు మాత్రమే ఇప్పుడు ఈ ఆఫర్ అనేది ఉంటుంది, 16th వరకు మాత్రమే. ఓకే అండి, ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఈ రోజు షిఫ్ట్ 1లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం మనం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ స్పియర్ విత్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఎస్ ఈజ్ మేడ్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్, దెన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దోస్ 4 పార్ట్స్ విల్ బి. సో చూడండి, ఒక గోళాన్ని, దాని మొత్తం ఉపరితల వైశాల్యం ఎస్ అయితే ఆ గోళాన్ని 4 సమాన భాగాల కింద చేశారంట. ఓకే, అలా అయితే ఆ 4 భాగాలు మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత అవుతుంది అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ కూడా మనకి ఇచ్చారు, ఎస్లో ఇచ్చారనమాట ఆప్షన్స్. సో ఒకసారి క్లియర్గా చూడండి. ఒక స్పియర్ ఉందండి. ఓకే, స్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా వచ్చేసి మనకి 4πr². టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? 4πr² అనమాట. దీన్నే వీళ్ళు ఏమంటున్నారు? ఎస్ అని చెప్పారు ఇక్కడ మనకి. ఓకే, ఇదే ఎస్ అని చెప్తున్నారు. టోటల్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత? నార్మల్ ఫార్ములా 4πr², వీళ్ళు ఇచ్చింది ఎస్. ఓకే, దీన్ని ఇప్పుడు 4 ఈక్వల్ పార్ట్స్ వేశారండి. ఇలా ఒక పార్ట్ చేశారు, ఇలా ఒక పార్ట్ చేశారు. 4 ఈక్వల్ పార్ట్స్ వేసినప్పుడు మనకు తెలుసు ఏంటి? 4 ఈక్వల్ పార్ట్స్ వేసినప్పుడు మొత్తం 4πr² కదా. అంటే ఒక్కొక్క పార్ట్కి ఉన్న టోటల్ సర్ఫేస్ ఏరియా, అంటే నార్మల్ సర్ఫేస్ ఏరియా, ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది? πr² అవుతుంది, రైట్? ఇది πr² అవుతుంది, ఇది కూడా πr² అవుతుంది, ఇది కూడా πr² అవుతుంది. చూసుకోండి, ఇది సర్కిల్ కాదు, ఇది స్పియర్ అనమాట. ఓకే, సో స్పియర్ కాబట్టి ఇలా పైన అటుపక్క కూడా ఉంటుంది. ఓకే, సో ఆ సర్ఫేస్ ఏరియా మొత్తం 4 πr² అండి. దాన్ని 4 ముక్కలు చేశారు కాబట్టి πr² అవుతాయి. బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏ ముక్కలు వస్తాయి? ఇప్పుడు చూడండి, స్పియర్ని 4 భాగాలు చేసినప్పుడు ఒక భాగం ఇలా ఉంటుందండి, ఒక భాగం ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఇది కూడా సర్ఫేస్ ఉంటుంది, ఇటుపక్క కూడా సర్ఫేస్ ఉంటుంది. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్ఫేస్లు అనమాట ఇవి కొత్తగా వచ్చిన సర్ఫేస్ ఏరియాలు. ఇవి ఎంత ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కటి కూడా మనకి πr²/2 ఉంటుంది. ఎలా చెప్తున్నాం πr²/2 అంటే చాలా జాగ్రత్తగా ఒకసారి గమనించండి. స్పియర్ని ఫస్ట్ 2 ముక్కలు చేశారనుకుందాం. 2 ముక్కలు చేసినప్పుడు ఏమొస్తుంది మనకి? 2 ముక్కలు ఇలా అవుతాయి, రైట్? ఇప్పుడు ఇదెంత అంటే ఇక్కడ మనం సర్కిల్ని ఊహించుకోవాలండి. ఎందుకంటే ఇది స్పియర్ కాబట్టి, ఇది మొత్తం సర్కిల్ కాబట్టి ఈ సర్ఫేస్ ఏరియా ఎంత? πr². మనకు తెలుసు సర్కిల్ యొక్క ఏరియా ఇక్కడ. ఎందుకంటే స్పియర్ని మనం సగం కట్ చేస్తే ఆ సగాన్ని మనం ఎలా చూస్తే అది మనకి ఇలా క్లియర్గా సర్కిల్ లాగా కనిపిస్తుందండి. ఆ సర్కిల్ ఏరియా ఎంత అంటే πr². దాన్ని సగం చేస్తే πr²/2. సో πr²కి సగం ఉంటుంది. సో అందుకే ఇటుపక్క πr² సగం ఉంది, ఇటుపక్క కూడా πr² సగం ఉంది. సో ఈ రెండు కలిస్తే ఇంకొక πr² కలుస్తుంది. సో ప్రతి πr²కి కూడా ఏమవుతుంది? ఇక్కడ కట్ చేయడం వల్ల ఇక్కడ వచ్చింది కలిపి ఇంకొక πr² యాడ్ అవుతుంది. ఓకే, ఇంకొక πr² యాడ్ అవుతుంది, ఇంకో πr² యాడ్ అవుతుంది. సో మొత్తం కలిపి ఎంత అవుతుంది? 8πr² అవుతుంది. అంటే 4πr²కి డబల్ అవుతుంది. అంటే ఎస్కి ఇది ఎంత అవుతుంది? 4 భాగాలకి టోటల్ సర్ఫేస్ ఏరియా 2s అవుతుంది, డబల్ అవుతుంది. చూసుకోండి, ఇది చాలా జాగ్రత్తగా మనం చేయాలి. అంటే ఇది మనకు ఆల్రెడీ స్పియర్ గురించి తెలుసుంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ మీకు ఒకవేళ అంత ఐడియా లేకపోతే మాత్రం కొంచెం డిఫికల్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో తప్పకుండా అందుకే మనం స్పియర్, ప్యారలెలోగ్రామ్, ట్రెపీజియం ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలండి. మెయిన్గా రెక్టాంగిల్, స్క్వేర్, ఇవన్నీ ట్రయాంగిల్, మొత్తం అన్నిటి గురించి కూడా క్లియర్గా మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అన్నమాట ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. a + √2b² = 19 + 6√2 అంటున్నారు. అలా అయితే ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నారండి. ఓకే, సో a + √2b² = 19 + 6√2 అంట. సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. మనకేంటి? ఫస్ట్ మనం స్క్వేర్స్ చేయాలి కదా, దీన్ని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ అంటే a² + 2b² +
2ab అంటే 2ab ఇంటూ √2 కింద రాసుకుంటున్నానండి, ఎందుకంటే ఇక్కడ √2 ఉంది కాబట్టి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 19 ప్లస్ 6 √2. అంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఏంటి, ఈ 19 ఎలా వస్తుంది, a² ప్లస్ 2b² నుంచి వస్తుంది. a² ప్లస్ 2b² ఈజ్ ఈక్వల్ టు ఆ 19 అవుతుంది. ఈ √2 ఇక్కడ ఉంది కాబట్టి మనకేం తెలుసు, 2ab ఈజ్ ఈక్వల్ టు 6 అని మనకు అర్థమైంది. ఓకే, సో అంటే ఏంటి, ab ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3 అవుతుందండి. ab ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది మనకి, 3 అయింది. ఓకే, సో a² ప్లస్ 2b² ఎంత అవ్వాలి మనకి, 19 అవ్వాలంట. ab వాల్యూ వచ్చింది మనకి 3 అని చెప్పి వచ్చింది. సో ఇక్కడ చూడండి మనకి ab ఈజ్ ఈక్వల్ టు 3 అయిందండి. సో ab 3, a ఇంటూ b 3 ఎప్పుడు అవుతుంది, యాక్చువల్లీ మనకి క్వశ్చన్లోని కూడా మనకి a అండ్ b ఆర్ ఇంటీజర్స్ అని ఇచ్చి ఉంటారనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు 3 అయిందంటే a అయితే a 1 అవ్వాలి, అప్పుడు 1 అయితే b ఎంత అవుతుంది, 3 అవుతుంది. లేదా a 3 అవుతుంది అండ్ b 1 అవుతుంది, అప్పుడే కదండి రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 3 వస్తుంది, రైట్. సో మనకి క్లియర్గా ఇక్కడ ఇంటీజర్స్ అని ఇచ్చి ఉంటున్నారు అనమాట. ఓకే, ఆర్ న్యాచురల్ నెంబర్స్ అయినా ఇచ్చి ఉంటారు. సో ఓకే, అంటే ఏ వాల్యూ 1 ఒకసారి పెట్టి చూద్దాం. ఏ వాల్యూ 1, b వాల్యూ 3 పెడదాం. a² అంటే 1, 2 ఇంటూ b² అంటే 2 ఇంటూ 9 18. సో 1 ప్లస్ 18 19 సరిపోయింది. ఓకే, కావాలంటే మీరు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఏదో ఒకటే అవుతుంది కాబట్టి. సో ఏ వాల్యూ ఎంత అయిందండి, ఏ వాల్యూ మనకి 1గా వచ్చింది. ఓకే, సో ఆన్సర్ 1 అవుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ రేషియో ఆఫ్ x అండ్ y ఈజ్ 4:5 అండ్ ఇఫ్ x ఈజ్ 20% మోర్ దాన్ z, దెన్ హౌ మచ్ పర్సంటేజ్ ఈజ్ y ఈజ్ మోర్ దాన్ z అంటున్నారండి. చూడండి, x మరియు y యొక్క నిష్పత్తి ఇచ్చారు 4:5 అని. x వచ్చేసి z కంటే 20% ఎక్కువ అంటున్నారు. 20% అంటే ఏంటి, 1/5. 20%ని ఫ్రాక్షన్లో మార్చుకుంటే 1/5 అంటే 5 మీద 1 ఎక్కువ అని అర్థం. అంటే z 5 అయితే x ఏమవుతుంది అంటున్నారు, 6 అవుతుంది అంటున్నారు, ఎందుకంటే 5 మీద 1 ఎక్కువ అనేది 20% ఎక్కువ అంటే అర్థం. అంటే అప్పుడు x ఈజ్ టు z ఏమవుతుందని అర్థం, 6:5 అవుతుంది అని అర్థం అండి. ఓకే, ఇప్పుడు మనల్ని ఏమంటున్నారు, z కంటే y ఎంత శాతం ఎక్కువ అని అడుగుతున్నారు. z కంటే y ఎంత ఎక్కువ శాతం అంటున్నారు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ వైకి జెడ్కి మనం రిలేషన్ కనుక్కోవాలి. వైకి జెడ్కి రిలేషన్ కనుక్కోవడానికి మనకి ఎక్స్ అనేది మన దగ్గర ఉంది. సో దీంతో మనం కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఏం చేయాలి అప్పుడు మనం, ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే 6కి 4కి ఎల్సిఎం తీసుకుంటే 12 వస్తుంది. సో 12 కావాలి, ఇక్కడ 12 చేద్దాం, ఇక్కడ కూడా 12 చేద్దాం. అంటే ఇక్కడ 3తో మల్టిప్లై చేయాలి. సో రేషియోలో అటు ఇటు రెండింటినీ మనం 3తో మల్టిప్లై చేయాలి. 3 4s 12, 3 5s 15. ఇక్కడ ఏం చేయాలి, 2తో రెండింటినీ మల్టిప్లై చేయాలి. 2 6 12, 2 5s are 10. సింపుల్. అంటే y ఈజ్ టు జెడ్ ఏమవుతుంది, y ఈజ్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 15 ఈజ్ టు 10. 15 ఈజ్ టు 10 అంటే 3 ఈజ్ టు 2. ఓకే, 3 ఈజ్ టు 2 అంటే 2 మీద 1 ఎక్కువ ఉంది. జెడ్ 2 అయితే y 1 ఎక్కువ ఉంది, అంటే 50% ఎక్కువ ఉంది. రైట్, 50% ఎక్కువ ఉంది అని మనం సింపుల్గా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 180 అండ్ 9 రెస్పెక్టివ్లీ అండ్ ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్ 36, వాట్ విల్ బి ద అదర్ నెంబర్? ఈ క్వశ్చన్స్ అయితే సిమిలర్గా అడుగుతూనే ఉన్నారండి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇస్తున్నారు. ఎల్సిఎం వచ్చేసి 180 అంట, ఓకే, అండ్ హెచ్సిఎఫ్ వచ్చేసి 9 అంట, అండ్ ఒక నెంబర్ వచ్చేసి 36 అంట. అలా అయితే ఇంకొక నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. ఈ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం, ఈ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చారు. సింపుల్, మనకు తెలిసిన ఫార్ములా ఉంది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఆ 2 నెంబర్ని మల్టిప్లై చేయాలి. ఎల్సిఎం 180, హెచ్సిఎఫ్ 9, ఒక నెంబర్ 36, ఇంకో నెంబర్ మనకు తెలియదు, ఏ అనుకుందాం. 9 1s 9 4s, 4 టేబుల్లో 4 4 16, 4 5s అంటే ఇంకొక నెంబర్ ఎంత అయింది, 45 అయింది. సో ఆన్సర్ 45 అనమాట. ఓకే, చాలా చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఖచ్చితంగా 1 మార్క్ అయితే వస్తుంది ప్రతి షిఫ్ట్లో. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ క్లియర్గా ఈ ఫార్ములా ఒక్కటి మనం నేర్చుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద రేషియో ఆఫ్ పెరిమీటర్ అండ్ లెంత్ ఇన్ ఎ రెక్టాంగిల్ ఈస్ 5:1.
ఒక దీర్ఘచతురస్రంలోని చుట్టుకొలత మరియు పొడవు యొక్క నిష్పత్తి 5:1 అంటండి. అండ్ ఇఫ్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈస్ 216 ఫైండ్ ద లెంత్ అంటున్నారు. మరియు ఆ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం 216 అయితే పొడవును కనుక్కోమంటున్నారండి. సో చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 × L+B. చుట్టుకొలత ఓకే, పొడవు ఎల్, ఈ రెండిటి నిష్పత్తి ఎంత అని ఇచ్చారు? 5:1 అని ఇచ్చారు. ఓకే, అలాగే ఇంకేం ఇచ్చారు? వైశాల్యం 216 అంటున్నారు. ఏరియా అంటే L×B ఎంతంట? 216 అంట. ఓకే, ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం 1 అని అనుకుంటే, L1 అయితే అప్పుడు B ఎంత అవ్వాలండి? 2 × ఎంత అయితే 5 అవుతుంది? 2 × 2.5 అంటే ఇది ఎంత అవ్వాలి? 1.5 అవ్వాలి. అవునా? అంటే L1 అయితే B 1.5, L2 అయితే B 3 అవుతుంది. అంతేనా? L2 అయితే B 3 అవుతుంది, L1 అయితే B 1.5. అంటే వాటి రేషియో చూడండి. అప్పుడు L:B ఏమవుతుంది? L2 అయితే B 3 అవుతుంది. సింపుల్, రేషియో వచ్చింది రైట్. అంటే ఇంక మనం వెంటనే దీన్ని సింపుల్గా మనం కనుక్కోవచ్చు. అంటే 2:3 రేషియోలో ఉంటాయి అని మనకు అర్థమైపోయిందండి. ఓకే, సో సింపుల్. ఇప్పుడు మనం ఏం చేయాలి? 2 + 3 ఎంత మనకి? అంటే L:B రేషియో మనకు వచ్చింది అండ్ LB మన దగ్గర ఉంది రైట్. సో అప్పుడు మనం సింపుల్గా ఏం చేయొచ్చండి? ఇప్పుడు LB రేషియో ఉంది కాబట్టి అంటే 2x 3x అని మనం అనుకున్నాం అనుకోండి. రెండింటిని 2x 3x అని అనుకుంటే అప్పుడు 2x × 3x అంటే 6x² వాల్యూ ఎంత అంటున్నారు? 216 అని చెప్తున్నారు. సింపుల్, మనకు తెలుసు ఏంటి? 216 6³ అని తెలుసు రైట్. 6³ అని తెలుసు. సో 6 × 6² అంటే x వాల్యూ ఎంత అవ్వాలి? 6 అవ్వాలి. x వాల్యూ ఎంత అవ్వాలి? 6 అవ్వాలి. చూసుకోండి, 2:3 రేషియో కాబట్టి 2x 3x అని అనుకున్నాం. సో 2x × 3x 6x², 216కి ఈక్వల్ అయిందంటే x ఎంత అవ్వాలి? 6 అవ్వాలి. మనం ఇప్పుడు ఏమంటున్నారు? ఫైండ్ ద లెంత్ అంటున్నారు. లెంత్ ఎంత? లెంత్ వచ్చేసి మనకి 2x రైట్. లెంత్ వచ్చేసి మనకి 2x. సో 2 × 6 అంటే 12 అవుతుంది రైట్. 12 అవుతుంది. అలాగే బ్రెడ్త్ ఎంత అవుతుంది? 18 అవుతుంది. బ్రెడ్త్ వచ్చేసి 18, లెంత్ వచ్చేసి 12 అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 72.8% ఆఫ్ ది ప్రిన్సిపల్ దెన్ వాట్ విల్ బి ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఓకే, యాక్చువల్లీ ఫర్ 3 years అని ఉండాలండి. ఇక్కడ క్వశ్చన్లో మిస్టేక్ ఉంది. చూడండి, 3 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ 72.8% అంట. అలా అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నారు. చాలా చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఏంటి అంటే దీనికి ఒక సింపుల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మన ఛానల్లోని. చూసుకోండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ 20% ఇంక్రీజ్ అని అనుకుందాం. 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అని మనం అనుకుందాం. సో ఈ 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దీన్ని మనం కొన్ని నార్మల్గా అయితే మనం ఏం చేయొచ్చు అంటే 20% అంటే 120% అవుతుందా? 120%నే మనం 6/5 అనుకోవచ్చు. 20% అంటే ఏంటి? 5 మీద 1 ఎక్కువ అంటే ఇంటూ 6/5 అవుతుంది అని అర్థం. లేదా దీన్నే ఇంటూ 1.2 అవుతుంది అని అర్థం రైట్. సింపుల్ అండి. 20% అంటే 2 పెరుగుతుంది. 20% అంటే ఏంటి? 1.2తో మల్టిప్లై చేసి ఎందుకు? 6/5 అంటే 1.2. ఓకేనండి. సో ఇవన్నీ కూడా ఈక్వల్ అనమాట. అంటే ఇంటూ 1.2 చేసినా సరే మనకి 20% వస్తుంది అనమాట. ఓకే, 1 మీద 20% అంటే 0.2 పెరిగినట్టు కదండి. సో దాన్నే మనం 20% ఇంక్రీజ్ అంటే 1.2తో మల్టిప్లై చేసినా సరే 20%. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇంటూ 1.2 అంటే 1 సంవత్సరానికి ఇంటూ 1.2, 3 సంవత్సరాలకి 3 × 1.2లు జరుగుతాయి అనమాట. ఓకే, సో ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ క్యూబ్స్ మనం వాల్యూస్ మనం గనక తెలుసుకొని ఉంటే ఈజీగా దీన్ని చెప్పేయచ్చు. ఎలా చెప్పేయచ్చు అంటే 12³ ఎంత అంటే 1728 అండి. 12³ వచ్చేసి 1728 అంటే 1728 అంటే 1.728 టైమ్స్ అవుతుంది. అంటే 1.2 × 1.2 × 1.2 ఎంత? 1.728. అంటే ఆ ప్రిన్సిపల్ ఏమవుతుంది అంటే 1.728 టైమ్స్ అవుతుంది. అంటే దీన్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఏంటి? 72.8% పెరుగుతుంది అని దాని అర్థం. ఓకే, యాక్చువల్లీ నేను ఇది చాలా చాలా క్లియర్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ జీజేపీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని కొట్టండి, మీకు మన ఛానల్లోని క్లియర్ వీడియో ఉంటుందన్నమాట. షార్ట్ కట్స్లోని
చాలా ఈజీగా ఎలాగా మనం దీన్ని ఫైండ్ చేయొచ్చో మనం చాలా చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఓకే, అంటే ఈ నెంబర్ని చూసిన వెంటనే ఓకే 3 ఇయర్స్కి అంటే క్యూబ్ మనం చూసుకోవాలి. క్యూబ్ అంటే 1.2 అని అర్థమైపోతుంది మీకు క్లియర్గా. 12 క్యూబ్ ఇది, 12 క్యూబ్ 1728 అంటే 72.8%, అందుకే పెరిగింది. సో ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అని మీరు వెంటనే చెప్పేయగలుగుతారనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వెరీ ఈజీ క్వశ్చన్. 16 డివైడ్ బై 4 4, 4 into 2 8, 8 minus 4 4. ఓకే, సో ఓకే గైస్, మనం అయితే కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ షిఫ్ట్స్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.